హలో అందరికీ, ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే ఇలా యాదగిరిగుట్టకి వెళ్తున్నాము. ఇదే అనమాట ఈ వ్లాగ్ అనమాట, ఫుల్ వ్లాగ్. ఎప్పుడు బయటికి పోదామన్నా ఏదో ఒకటి తినుకుంటా టైం వేస్ట్ చేస్తాడు. ఇక సరే తింటే తినని అనుకుంటే కింద పడేసుకుంటే తింటాడు సగానికి సగం. మేమైతే కార్లో వెళ్దాం అనుకున్నాం కానీ కార్ కొంచెం సర్వీసింగ్కి ఇవ్వలే, సో అంత దూరం ఎందుకులే అని ఇక బండి మీద అయితే పోతున్నాం. అనుకోకుండా ప్లాన్ వేసుకున్నాం అనమాట, సాటర్డే అండ్ సండే కలిసి వస్తుందని. ఇక ఈవినింగ్ పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇక స్టార్ట్ అవ్వబోతున్నాం. ఈయన తిండి మాత్రం కంప్లీట్ కాదు. ఇక ఇంటికి తాళం వేసేసి స్టార్ట్ అవుతున్నాం అనమాట. కానీ థ్రిల్లింగ్ అనిపిస్తుంది బండి మీద పోయి, ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇంట్లో ఉండి యాస్టోకి వస్తే ఇట్లా బండి మీద పోతున్నా మంచిగా చల్లగాలి తగులుతుంది. ఇక పోయేదారిలో అయితే తినేసి పోతాం. ఇద్దరమే కాదు, ఇక బయటికి తీసుకొని ఇంట్లోకి వండుకొని తినడం ఎందుకని ఈ ఇద్దరు కోసం అని బయట రెస్టారెంట్లో అయితే కొంచెం వెజ్ బిర్యానీ తినేసి పోతున్నాం. నాన్ వెజ్ తినొద్దు కదా. ఇక గుట్టకు పోయి దర్శనం చేసుకొని రిటర్న్లో అయితే నాన్ వెజ్ తినొచ్చు, కానీ పోయేటప్పుడు తినలేం కాబట్టి ఏదో వెజిటేరియన్ తింటున్నాం. కానీ ఇక సరే అని నైట్ అక్కడే నిద్ర చేసి పొద్దుగాలు లేచినాం అనమాట. పొద్దుగాలు లేసరికి ఎందుకంటే కరెక్ట్ 3:30, 4 o'clock లేచి స్నానం చేసి అప్పటికి కూడా చాలామంది ఉన్నారు. ఇక సరే అని బస్సు ఎక్కి వెళ్దాం అనుకున్నాం, ఫ్రీ బస్సు. ఆ బస్సు మందిలో మనమైతే ఎక్కలేము. సో ఇక మెట్ల నుంచి నడుచుకుంటూ పోయినాం. చాలా డివైన్ ఫీలింగ్ ఉంది. పొద్దుగాల కరెక్ట్ ఇప్పుడు చూసే టైం ఎంత 7, 8, 9 అవుతుంది అనుకుంటారు, కానీ కరెక్ట్ 5:50కి మేము ఆడున్నాం పైన, గుట్ట పైన. ఇక గుడికి వెళ్తున్నామంటే కంపల్సరీ ఇంకా యాదగిరిగుట్ట అంటే నామాలు కంపల్సరీగా నామాలు పెట్టుకుంటే ఆ ఫేస్లో గ్లోయే వేరనమాట. ఇక నామాలు దబదబా పెట్టేసుకొని ఇక ఫోన్స్ మన లగేజ్ మొత్తం కౌంటర్ దగ్గర పెట్టేసి మా ఆయన వస్తా అన్నాడు. నేను అక్కడ లైన్ కట్టినా, కానీ గుడి టెంపుల్ ఓపెన్ చేయాలని చెప్పేసి ఎంత లైన్ ఉందంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా. సరే పోనీ ఫోన్ ఎలా అయితే ఎలావ్ లేదు. సో దర్శనం అయితే 1 గంట పట్టింది మాకు. దర్శనం కంప్లీట్ అయినాక బయటికి వస్తే ఏం గాలి అనుకున్నారు, అసలు ఘోరంగా గాలి వచ్చింది. ఓ ఫోటోలు దిగామంటే నా మొహం మీద మొత్తం ఎంటికలు ఇట్లా డ్యాన్స్ చేస్తున్నాయి. సరే అని ఇక దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక సాటర్డే అనేసరికి సండే అనేసరికి ఫుల్ రష్ ఉన్నారు. ఇక ప్రసాదం కౌంటర్ దగ్గర అయితే నాకు చాలా టైం పట్టింది, ఒక 1/2 hour. దర్శనం చేసుకునేటప్పుడు అంతా కూడా నాకు యాస్టకు రాలేదు, కానీ ప్రసాదం లైన్లో నుంచో నీకైతే మస్తు యాస్టకు వచ్చింది. ఇక ప్రసాదం తీసుకొని పులిహోర ఇంకా లడ్డు తీసుకొని తినేసినాం. ఇక అక్కడ నుంచి కిందికి దిగి టిఫిన్ చేద్దామని అక్కడ తీసేసి వెళ్ళిపోదాం, ఇంకా లేట్ అవుతుంటే కొద్దిగా ఎండ ఎక్కువైపోతుంది. ఇక నేను బోండా ఇంకా పూరి తీసుకున్నాం, ఆయన ఇడ్లీ తీసుకుని అక్కడనే దగ్గరలో ఉన్న లోటస్ టెంపుల్ ఎప్పుడు విజిట్ చేయలే. ఇక వస్తున్నాం కానీ విజిట్ చేస్తారు, ఈసారైనా విజిట్ చేద్దామని చేసినాం. ఇక పంతులు ఏమన్నాడంటే ఇంకోటి లోపల సంథింగ్ నాగలోకం అవి ఉన్నాయి, మీరు వెళ్ళి చూడాలంటే చూడవచ్చు, 100 rupees టికెట్ అంటే సరే 100 rupees కదా అని 100 rupees పెట్టి తీసుకొని ఇక లోపలికైతే ఎంటర్ అయినాం. కానీ అక్కడ ఎవ్వరు లేరు, మేము ఇద్దరమే ఉన్నాం. మస్తు భయం అవుతుంది, ఎందుకంటే సందేమో ఒక చిన్న గల్లీలాగా ఉండి అటు ఇటు మొత్తం విగ్రహాలు ఉన్నాయి. చూడడానికైతే మళ్ళీ సైలెంట్ ఉంది, బేస్ సౌండ్ వస్తుంది, చాలా భయం వేస్తుంది. చూసినారు కదా గాయస్, ఎంత ఘోరంగా భయపెడుతుండో. నాకు అసలే భయం అవుతుందండి, ఇంకా భయం వేస్తుంది. మ్యాక్సిమం ఆడ మొత్తం ఎట్లున్నాయంటే మొత్తం పాములు పుట్టలు ఇవే మొత్తం బొమ్మలు పెట్టిరనమాట. చాలా ఘోరంగా, ఎందుకంటే మనం మాట్లాడుతున్న వాయిస్ కూడా చాలా రీసౌండ్ వస్తుంది. ఏంటంటే 1, 2, 3 ఎక్కువ మంది ఉన్నారంటే కొంచెం భయం అనేది ఉండకపోతుండే. ముంగటికి వెళ్ళి నడవాలన్నా భయం అవుతుంది, నేను వెనకాల నుంచి నడవాలన్నా భయం అవుతుంది, ఏదో వస్తుంది మన వెనకాలన్న ఫీలింగ్ వస్తుంది. ఇక సరే అయితే కంప్లీట్ చేసినాం. ఇక చూసినారు కదా మొత్తం ఇట్లా పుట్టల్లాగా ఏదేదో ఉన్నాయి అన్నీ. ఎంతైనా దేవుళ్ళే కానీ కాస్త భయమైంది. ఇక్కడైతే వారాహి అమ్మవారు, ఇక తర్వాత అన్ని దేవుళ్ళు పెట్టిర్రు. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి సురేంద్రపురి. ఒక 100% అయితే దాంట్లో 10% అంతే ఇది, కానీ టైం అయితే అవుతుంది కదా.
స్టాచ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేదైతే యమలోకం అంట. యముడు, చిత్రగుప్తుడు, ఆయన భటులు, ఇంకా పాపాలు చేసిన మనుషులు అందరి ఇక్కడ మాత్రం చూపించారు ఈ హాల్లో. చూసినారు కదా ఎంత బాగుందో. ఇది ఒక్కటే కదా నాకు అంత భయం కాలేదు. ఇక్కడ ఉన్నాయని నాకు అసలు అర్థం కాలేదు. ఏంటంటే బొమ్మలు పెట్టి అంతే. ఇక చూస్తుంటే పోతుంటే ఇంకా విగ్రహాలు అన్నీ వస్తూనే ఉన్నాయి. నాకైతే యాస్ట్రకు వచ్చేసింది ఇంకెంతగానో వెళ్ళాలని. ఇక చూస్తే ఇక ఫైనల్గా అయితే లలిత అమ్మవారు అయితే కనిపించిర్రు. ఇదే అనమాట, ఇక్కడికి లాస్ట్ అయిపోయింది మా వ్లాగ్, యాదగిరిగుట్ట వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గుట్టకి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడికి వెళ్ళి చూడండి. ఒక్కసారి 1 టైం విజిట్ అనమాట, అంతగా ఏం లేదు. ఏదో చూడాలనుకుంటే చూడవచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.